ఇప్పుడు నాకు నిజంగానే బాధ వేసింది. నేను తిరుపతి పోయినా, ఏడుకొండల స్వామిని వేడుకున్నా, అయ్యా జాన్పాల వల్ల నాకు ఇబ్బంది ఉంది, ఇది క్లియర్ కావాలని మొక్కిన. ఓకే, అది ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ద అవర్స్ అయిపోయింది నాకు. ఓకే, ఆ దేవుడు ఉన్నట్టే కదా. ఓకే, నేను దాన్ని అనట్లేదు, నేను దాన్ని అనట్లేదు, ఉన్నట్టే కదా, నేను దాన్ని అనట్లేదు. ఒకవేళ ఆ దేవుడే లేకపోతే అది జరగదు కదా అని అంటాను. వినండి, బైబుల్లో చాలా స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటంటే, నేను చదివి వినిపిస్తాను, చదవండి, బ్రహ్మాండంగా చదవండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్యను లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యం గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలాగనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుతున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుతున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలెను. పకడ్బందీగా రాశారు బైబిల్. దేవుడు రాయించాడు, దేవుడు రాయించాడు. ఎట్లా అన్నా ఎంత అడ్వాన్స్డ్ గా ఇట్లాంటివి కూడా, మరి ఇంత అడ్వాన్స్ గా రాశాడంటే ఆయన దేవుడే కదా. మరి ఇంత అడ్వాన్స్ గా కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశాడంటే ఆయన దేవుడే కదా.